నీకు బ్యాటింగ్ అయితే ఇప్పుడు క్లిక్ అవుతున్నాడు బ్యాటింగ్, కానీ బౌలింగ్ మాత్రం ఫుల్ అయిపోయింది. ఆయన ఫస్ట్ ఓవర్ కొద్దిగా అటు ఇటు అవుతుంది, సెకండ్ ఓవర్ నుంచి మాత్రం మస్తు. ఫస్ట్ ఓవర్ లో ఆడేస్తాడు ఒక్కొక్క బాల్, ఆ బాల్ మామూలుగా తగిలితే కదా లూజ్ బాల్ దొరుకుతాయి వాళ్ళకి. అది ఒక్కటో రెండు బాల్ వేస్తాడు అంతే, అది స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్. తర్వాత మళ్ళీ బాల్ బాగా వేస్తాడు. అప్పుడు స్పిన్ వేయాలా అని ఇట్లా వేస్తాడు ఫ్లైట్ లో. ఫస్ట్ డక్అవుట్ చేసినాడు ఫ్లైట్ వేసి. వద్దులేరా స్పిన్ ఈ మామూలుగానే వెయ్యి అని చెప్పినాడు. నేను 60 మ్యాచ్లు డక్అవుట్ కాలేదు, 66 మ్యాచ్ల తర్వాత ఆయన డక్అవుట్ చేసిండు స్పిన్ వేసి ఆడ ఫ్లైట్ వేసిండు. నేను అనుకోలేదు అటు పోవాలా ఇటు పోవాలని అర్థం కాలే నాకు. కన్నా మిడ్ ఆఫ్ లో క్యాచ్ వచ్చింది, ఫస్ట్ టైం డక్అవుట్. గోల్డెన్ గోల్డెన్. This bat I can use, right? యూజ్. నోబా లేదా కాదు, ఈ అబ్బాయిని పంపించి రజనీష్ కొంచెం డౌన్ లో పెట్టుకోలే, ఏం కాదు డైలీ ఇస్తున్నావు కదా. పర్లేదులే, ఇంకేం కాదు, ప్రతిసారి పంపిస్తున్నావు కదా. కొంచెం డౌన్ లో పెట్టి అబ్బాయి మాట్లాడుకోవాలి, ఇది ఇస్తున్నాడు కావాలంటున్నాడు కదా. ఇస్తాడు కాబట్టి ఎప్పుడు అర్థం చేసుకుంటాడేమో అని. బట్ ఓకేలే, వచ్చావని వెనక్కి పెట్టడం కరెక్ట్ కాదులే. అలాగే తగిలింది ఈ ఓవర్లో. లైట్ తీసుకొని ఒక చేతిలో పెట్టినా. ఈ అబ్బాయి ఇది కొంచెం ఫేస్ ఉంది బౌలింగ్. ఆ టైంలో నేను 2 చేతులు పెట్టుండొచ్చు, కేర్లెస్ గా పెట్టినా డోల్ లేదు. అయ్యే మనకు ప్రాబ్లం. Center. Can you watch that screen? Seconds are moving, right? It's moving. Yeah. Yes. Score ఎంత మ్యాచ్ ఎట్లా ఉంది? ఇదే అది ఇయ్యాలనేనా? అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 4:30 కదా. జింబాబ్వే. But yesterday's match amazing. Openers only did, but Gill stupid way. But Jaiswal. Jaiswal would have done that. This way unnecessarily. Actually, not given. They did worst thing World Cup. Somehow we all know that is different story. First down Kohli. Opening Jaiswal కన్నా పంపించుంటే ఎక్సలెంట్ గా ఉండేది, వాడికి అలవాటు అయి ఉండేది. కరెక్టే, కానీ వాళ్ళు ఈయన్ని పెట్టుకోవాల్సి వచ్చింది శివం దుబేను. అందుకోసం ఏం చేస్తారు. And also they were going by Kohli's IPL form. In IPL he was playing nice opening. No, actually he won't get that much. First down is fixed one. Back change. He is big match player actually. This leg up there, it's supposed to like hold what's happening. Okay, that ball is boundary. Okay, the one like which we are asking his LB, right? That was boundary. Okay, his hand came back. So he didn't see that. He's saying stopped it before only. I was telling him it's went for the boundary, then only I stopped. I saw it's hit and came back. Okay, that also he didn't see. He turned, he said no, it's not rolled. Okay, that is the first thing. And second one, he already gave the boundary. Okay, and that is where we stopped. And that the other umpire giving out, run out. That's what we are also discussing here. That guy has to discuss with this. Yeah. The umpire should discuss each other and then have to take decision. Yesterday, the leg umpire and main umpire, the coordination was good. Okay, today the coordination is not there. They both giving their own decisions. They are not professionals. Yeah, that's okay. Not supposed to be professionals for giving out. Only few grounds. Take your call, just coordinate you are the partner. Adu kuda ఏందా వాళ్ళు కూడా ఫుల్ టాస్ వాళ్ళు ఆపినాడు. ఈ బాల్ వైడ్ వచ్చింది, స్ట్రైట్ వచ్చినప్పుడు ఫుల్ టాస్ వస్తే కష్టం, కానీ ఈ బాల్ వైడ్ వచ్చింది కదా, వైడ్ వచ్చినప్పుడు ఫుల్ టాస్ బాల్ కొడితే నీకు ఫ్రీడమ్ దొరుకుతుంది. స్ట్రైట్ బాల్ మళ్ళీ ఫుల్ టాస్ కొడితే అవుట్ అవుతుంది. నేను సర్వీస్ బాల్ ఫుల్ టాస్ ఉన్నట్టే ఉంటుంది. నేను యాక్చువల్లీ బాగా పిక్ చేసుకుంటాను ఆ బాల్. సర్వీస్ బౌలింగ్ అయితే తెలుసా, దగ్గరికి వచ్చినాక అది ఎయిర్ లోనే స్వింగ్ అయింది ఒక రోవా.
అప్పుడు ఇంకా ఓకే తీసుకోకూడదు దట్ కాల్స్. సర్వీస్ ఏం అసలు కాంటాక్ట్లో లేదా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. మనుషులకి ఇగో అంతరం మరి ఇగో ఇప్పుడు ఒక్కొక్క మ్యాచ్ ఆర్గ్యూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇగోకి ఎందుకు పోవాలి? సీన్ అన్న అలాంటి వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఆర్గ్యూమెంట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోవాలి? సీరియస్ తీసుకొని పర్సనల్గా తీసుకొని ఏంటి? ఇప్పుడు మ్యాచ్ అంటే ఒక 10 జరగదు. 11 మంది 2 సార్లు ఎగ్జిట్ అయినాడు గ్రూప్ నుంచి. 2 సార్లు ఎగ్జిట్ అయితే ఎందుకు యాడ్ చేసినా మళ్ళీ బాసు రికమెండేషన్ చేసి యాడ్ చేయించా. ఇప్పుడు కూడా ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. నేను వదిలేసిన లైట్ తీసుకున్నారు. చెప్తా నేను ఆప్షన్స్ చేయకుండా ఉంటే ఓకే. ఆయన ఎన్ని ఛాన్సులు ఎన్ని ఓపెనింగ్ ఇచ్చినాము, ఎన్ని ఓపెనింగ్ బౌలింగ్ ఓపెనింగ్ బ్యాటింగ్ ఇచ్చాము, అన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. మళ్ళీ మన ఇప్పుడు నీకు 3 ఓవర్లు ఆల్రెడీ వేసాడు. ఆ రోజు ఆల్రెడీ 3 ఓవర్లు వేసాడు. మళ్ళీ నాకు వేస్తాను అన్నాడు. నేను వేస్తాను అన్నాడు. ఉన్నావు అనుకుంటా. సర్వేష్ 3 ఓవర్స్ ఆల్రెడీ బోల్డ్. ఓకే, we could have tried that match, okay? But trying, that is different story. But everybody should get chance, right? You already bowled 3 overs and you are asking again bowling. I can give, but everybody, see, some bowlers did not bowl, did not bat. So without giving, and if he gets bowling again, and match is getting over almost, then what will happen? That guy has to pay 400 without bowling batting. Like that actually he did when he was in captain. Like that he did. Some players has to pay without batting. Without batting bowling. No one will pay, man. You see, that is what, like, you know, people are coming all the way till here and they are, you know, expecting some opportunity. No 30. నేనే తీసుకోలేదు. 27, no 30. No, these days, you know, your average also would have been increased to till 14, 15 something. Hey! Really nice. That's what we are talking. I shot Lakshman. కరెక్ట్గా చేయలేదు. పక్కన కొద్దిగా నువ్వు మ్యాచ్ ఎక్కువ ఆడే కొద్దిగా యావరేజ్ ఇంక్రీజ్, నాట్అవుట్ ఎక్కువ ఉండే కొద్దిగా That is right. నాది యావరేజ్ చూడ ఉంటుంది. Yours is, man, I was just checking today, okay? In MAK, he is like, you know, the leading, like, you know, run taker. Okay. MAK like that also is there, huh? And they were, yeah. Then I was checking, like, you know, mine better than batting, like, you know, bowling. In Here, MAK. this pitch, like, you know, 40 wickets, man. I was like, No, earlier you took a couple of times, you know, 3 wickets and all. Mine is 40. This guy's is 38. Now he took 40. MAK. MAK. That how to see that? మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచెస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తే లీడర్ కూడా When you go to lead board is there for. Oh, team lead board I saw, but ground team lead board also there, huh? Oh, show me. I didn't see that. See, pro benefits are this only. You can see a lot of things. Okay. No, I never seen. A team ki na there is lead board. Hey, sorry man. You could have played some more time. I told you. See, but this happens. Raghu also came out quickly. What he can do? It's depends. నేను అవుట్ అయిన దానికంటే వాడు ఇచ్చిన వాడి ఇచ్చిదానికే పెద్ద బాధ ఉందట. ఇప్పుడు నేను ఇది ఆడితే ఇచ్చింటే అది వేరే, నేను ఇది ఆడుతుంటే ఇచ్చినాడు. అది కూడా ఈ ప్యాడ్ కదా, ఇంకో ఒకటి ఈ ప్యాడ్ మనం నిలబడేది నిలబడతామా, చుట్లు వస్తాము. ఓ ఈ కాల్ లెఫ్ట్కి వస్తుంది, ఇది రైట్కి వస్తుంది. దీని Like 1,605 runs. I mean, I just came to know today. I was just checking today. We are Mohsin also. 15. Motion, like, you know, back to you. What about me? Bowling, batting, tell me. Bowling line I would have interest now. I mean, it will not get updated now. End of the match, like this show, okay? See, you know, Anji is always there, Anji in Pro, okay? But here, see, mine, hey, then yours. But today, Can you take a screenshot and send me? Batting, I'll go to batting, go to batting. See, Batting. 38 matches, like, you know, 40 wickets, okay? Yours is like, you know, 43 innings, 38 wickets. But today it have changed. No, Today you also got that is okay. This one, batting, huh? no, mine I think yesterday's wickets also not been updated because That is I updated. played in other profile. I took 4-5 wickets, but those are in other profile. నువ్వు ఎందుకు అట్లా చేసావు? దాంతో అది ఏదో ఏమన్నా ఇప్పుడు మార్చేయి.
ఒరిజినల్కి వెళ్ళిపోవు నేను మెర్జ్ చేసుకోవచ్చు, మంచి ఉండదు అట్లా. మెర్జ్ చేసుకోవచ్చు. అడ్మిన్ కనెక్ట్ అయితే మనకు మెర్జ్ చేసి ఇస్తాడు, ఒకటే ప్రొఫైల్ చేస్తాడు. ఓకే అది చూద్దాంలే. ఆ ప్రొఫైల్ కలిసి హైదరాబాద్ పోయినప్పుడు వచ్చేది ఒక్క మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ పోయినప్పుడు బా ఏదా? మధ్యలో ఎందుకు ఆగింటాడు? ఫీల్డర్ బ్యాటింగ్ బాగానే కనెక్ట్ చేసాడు. ఇరు బాల్ కనెక్ట్ చేస్తున్నాడు. షో ద బ్యాటింగ్. Batting and cricket, Chennai didn't see well so far. You go, at least your name will come, no? Yeah, my name I Then my name will be at the bottom, I think. Mine here like it's less traffic. For me, like it's just 500 runs. And then before like 50 innings, 500 runs. By 79. That's what. Here like Subbu is like the best. Oh, 70 innings only we played here. Subbu continue more innings, I think. Still more, 100 more than 100. no, only which you batted. Innings, right? Innings. You not playing all the Count matches. only the battings. How many battings? No, both the grounds, combined together. Probably it's a Match, match. మొత్తం match. Hey, because When it's what you 40. chosen, MAK1 or 2? Now this guy is deviated. No. But it's here like Match practice matches and both grounds. Okay, it's a see. Otherwise, I will not get 40 wickets. I was taking like as you said, like I was taking around like 15 to 20 wickets in that ground. Here like very less. But first time I'm seeing it. Lead board, team level lead board I know. You just go and check this any ground, whatever they play, no? Tournament type అని ఉంటుంది ఒకటి. అది ప్రాక్టీస్ మ్యాచ్ టోర్నమెంట్ అని ఉంటుంది కదా. దానికి వెళ్తే మన లీడ్ బోర్డ్ కనిపిస్తుంది. It is all only for But Heroes app is very 16 good. matches నేను ఆడింది కదా. ఎవరా? నేను ఆడింది 16 innings. innings. 16 innings. Match లో 16 అన్నా. 16 innings, 16 matches. I will go for He is going for opening and top order only. maximum 16 ఏం స్వామి నువ్వు 20-30 ఆడావు. ఇక్కడ 6 అంటే టోర్నమెంట్ ఒక 3 మ్యాచ్లు ఏమో ఆడాము. రెండో tournament is different. టోర్నమెంట్ ఆడాము. టోర్నమెంట్లు కూడా ఆడాము. This is only practice match, not tournament. అవుట్. 16 మ్యాచెస్ 4-2. ఇదేంటి వీళ్ళు? ఎవరు పోవాల్సిందే? ఎవరు చెప్పినావు? గో మ్యాన్. 16 innings 4-2. తర్వాత ఎవరు నువ్వే పోతావాగా? ఈ తర్వాత నాకు కొంచెం నాకంటే ముందు వెళ్ళినా ఓకే నాకేం బెస్ట్ ఆ 16 లో ఒక మ్యాచ్ వాడు ఊరికే మ్యాచ్ స్టార్ట్ చేసి క్యాన్సిల్ చేస్తాడు. ఒక రోజు గుర్తుందా? మార్నింగ్ మ్యాచ్ ఇన్నింగ్స్ వచ్చిందా దానికి? స్టార్ట్ చేసి ఆపేశాడు. స్టార్ట్ చేయకుండా మ్యాచ్ స్టార్ట్ చేసి ఆపేసాడా? స్టార్ట్ చేసి అయినా నువ్వు బ్యాటింగ్ ఆడితేనే ఇన్నింగ్స్. ఓపెనర్ నా పేరే కదా ఫస్ట్ పోయేదా. బ్యాటింగ్ పోయినవా? మ్యాచ్ స్టార్ట్ అయిందా? అదే స్టార్ట్ చేశాడు వాడు. స్టార్ట్ చేస్తే అయిపోయింది. అబాండన్ పెట్టేశాడు. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఏమి తప్పు అయిందా? బెంగళూరు వచ్చేస్తుంది. బాల్స్ రన్స్ కౌంట్ స్టార్ట్ అయింది అంటే innings అంటే ఓకే ఇన్నింగ్స్ ఏమైందంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోతేనే మ్యాచ్ కంప్లీట్ అని వచ్చేసింది. వాడు పెట్టినా వాడు అవుట్ ఇచ్చాడు. పెట్టినావు అంత దూరంలో అవుట్ క్లియర్ ఏమన్నా ఉన్నావు అసలు ఏం పని పోయినావు నువ్వు? అవతల ఏం తెలిసి కూడా పోయి ఆయన జరిగింది కదా. అంటే ఈజీ రన్ ఉంటేనే వస్తాడు. నువ్వు టైట్ రన్ తిరగద్దు అవసరం లేదు. ఇద్దరు కోఆర్డినేషన్ ఉండాలా. అది నాతో పరిగెడుతున్నావు నువ్వు. Yesterday you got run out, huh? Yesterday you got run out. yesterday I got Actually that is my fault call. Wait, not a call actually. I could నాతో have పాటు gone. I మళ్ళీ also మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. actually. మొన్న కూడా జస్ట్ 4 రన్నులతో సెంచరీ మిస్ అయింది. 5 రన్నులతో మన పార్ట్నర్షిప్. నేను వస్తావా అని అడిగా. అంతేగాని నువ్వు వద్దులే అనుకున్నాడు. అంతేనా? స్కోర్ పోలేదు. కొట్టించట్లే ఎన్ని 6-7 తక్కువ ఉన్నాయా సెంచరీకి? బాగానే వాడు సెంచరీలో కొడుతున్నాడు. ఈ పిచ్ మీద ఇదే తక్కువ స్కోర్ అండి. 17 ఉండే ఇంతకుముందు తక్కువ. ఈ పిచ్లో ఈరోజు ఇదే 8. ఇది బాగుంది. ఏంద్ర 17 బాల్ ఆడినవా? 17 ఆడినా 17 బాల్ ఆడి మీరు కొట్టినవా? బాగానే ఆడినవులే. Within both, how many? 8 runs. That's okay, da. As I told you, right? Hey, you are leaving Amana. today also. That is where I got permission. That is where I got permission. when Subbu said like we are fielding much, I felt I'm happy. Sending opening from last order. Yeah, when we are batting like first.
ఓకే దెన్ చలో అదే నేను పెట్టుకోలే డౌన్కి హిట్టింగ్కే శేఖర్ గారు ఇంటికి పోతేనే స్కోర్ చూసుకుంటాడు రాలేదు అందుకే పోయినా నేను వస్తేనే నాకు కొట్టేది నువ్వు అంటాడు అక్కనేది నాతోనే వస్తుంది నీకు అంటుడా ಚೆನ್ನಾಗಿದೆಯಾ ನೀನು తెలుగుచా కాదుగా కొంచెం ಚೆನ್ನಾಗಿದೆ అడగడం బా ఇల్లు అన్ని ఓయిలు ఏదో బౌలింగ్ బుగేస్తానట్టు అన్ని ఓయిలు తెంగుతా లేదు చూసుకుంటున్నాను కాదు ఈయన బ్యాట్ కట్టుకొని బ్యాట్ వేసుకొని అట్లా పోతున్నాడు మళ్ళీ ఇడిచి పెడితే ఎవరు వేరే వాళ్ళు కట్టుకుంటారు నెక్స్ట్ వీక్ వరకు అట్లే కట్టుకుంటాడు ఉండు ఒకవేళ వికెట్లు పడితే అర్జున్ బదులు మళ్ళీ ఆడుతూ అయ్యో నిన్ను అట్టొప్పుకోరు అంతరా అట్టొప్పుకోరు ప్లే ఐ విల్ ప్లే మ్యాన్ దే అగ్రీ వాళ్ళు నాది నాట్ అవుట్ అవుట్ ఇచ్చినారు అందుకు నేను లెఫ్ట్ హ్యాండ్ ఆడతా అంటాను అయినా ఒప్పుకోర్లేదు ఎందుకు గెలిపించా వీళ్ళంతా లేరు ఐ మీన్ అంత ఏమంటారు దాన్ని అంత హానెస్ట్ గా లేరు ఎవరు లాస్ట్ వికెట్ రెండోసారి ఆడేసారో తెలీదు కొట్టడం లేదు మనోడు జేపీ కదా జేపీ ఐ డోంట్ నో వెదర్ దే విల్ అగ్రీ ఆర్ నాట్ మ్యాన్ టీ షర్ట్ మార్చుకొని వచ్చేస్తారు నేను ఓకే మార్చి ఇప్పుడే అయితే వేరే వాళ్ళు మీరు ఆడ ఉండింది టీ షర్ట్ అయినా నేను ఏం కొనుక్కోట్లే రైట్ హ్యాండ్ వదల ఈ పంపిరు ఓకే లెఫ్ట్ హ్యాండ్ ఆడతాం కాదు రైట్ హ్యాండ్ టీ షర్ట్ లేదు ఇది మోసం దీన్ని మోసం అంటారు అప్పుడు చెప్పి లెఫ్ట్ హ్యాండ్ చెప్పు వాళ్ళకి అది రానియమని చెప్పాలి అది అది స్పిరిట్ అది స్పిరిట్ స్పిరిట్ అంటే ఆ స్పిరిట్ వదిలేసి నువ్వు లెక్కరికి వచ్చినావు ఏది నాది ఆడ కేఎఫ్సి ముక్కునిది కాకులేటర్ పోయింది ఇలా ముక్కలంగా ఉంటాయి సగం తిని ఆడ పెట్టిండే నీ కేఎఫ్సీ కావాలంటే తింటా ఉండదు తిన్నట్టు తిన్నా నేను మిగిలిన తీసుకెళ్తాను ఇంటికి తీసేపోదాం అనుకున్నా మిగిలినట్టుగా తీసుకెళ్తా నువ్వు తిను తిన్నట్టుగా ఉంటాయి లేదంటే తినేది ఓవెన్ ఓన్ ఏం లేదు లేదంటే ఫ్రై కొద్దిగా లైట్ గా లేదా అయితే మా ఇంట్లో ఉంది ఓవేను ఇంటికి తీసుకెళ్తా మా ఇంట్లో గ్యాస్ ఉంది ఏంద్రా ఇంత చెమట పట్టింది అదే వాడు ఇంకోటి ఉన్నది అలాంటిదే అది సేమ్ రెండు ఒకటే వేడి ఉంది అది కూడా సేమే స్వామి నీకు అర్థం కావట్లే సేమ్ రెండు సేమ్ అది తీసుకో సరే నేను పోయే టయానికి ఇప్పుడు నీ తర్వాత పక్కన పెట్టి అయితే కాదు నీ తర్వాతనా నీ ఇష్టం నువ్వు రావాలంటారా లేదా సరే అయితే నేనే వస్తలే మళ్ళీ వాళ్ళ మంది తప్ప నీ ఇష్టం అది నీ చేతిలో నా చేతిలో ఉందంట ఎన్ని ఓవర్లేనా ఓవర్లో స్కోర్ చెప్పా బౌలింగ్ సాక్రిఫైస్ చేసి అనిల్ అనిల్ ఇంకా 95 ఉండాలా అదైతే 70 150 కదా మ్యాచ్ 170 నా టార్గెట్ 178 సురేంద్ర గారిని రాజా గారు చెప్పు గ్రౌండ్కి వచ్చినా నేను ఒకవేళ బ్యాటింగ్ వస్తే వీడికే రాండి వేస్తే అను అంటే మనకి టైం ఉండే టైంకి వస్తే ఎన్నో రమ్మని ఏమో సురేంద్ర సాదిక్ ఈరోజు 3 ఓవర్లు వచ్చింది 3 ఓవర్లు సరేలే ఏం కాదు రోజు బ్యాట్ స్వామి
బ్యాట్ ఇన్సైడ్ వచ్చి తగులుతుంది. నాది అట్టే ఒకటి బ్యాట్ తగిలినా కూడా క్లియర్ గా ఈడికి వస్తుంది సౌండ్. ప్రతి బాల్ ఫస్ట్ టైం అడిగితే ఇచ్చేసింది కదా. ఇప్పుడు ఈనాడు ఇప్పుడు ఎట్లా ఆడాడు ఇట్లా ఆడాడు అంటే కావాలని హాఫ్ లో బాల్ ని లెగ్ లెగ్ కొట్టి సింగిల్ ఇద్దాం అంటున్నాడు. అర్థమైందా? హాఫ్ లో బాల్ నువ్వు లెగ్ లెగ్ తిప్పి కొట్టాలనుకుంటున్నావు, హాఫ్ లో సింగిల్ చేసుకో. హాఫ్ ఆడిన శాతం అయితే ఏం ఇచ్చిండా లెగ్ లో పోతుంది. వాడేందో ఇటు టక్కన అదేం అర్థం కాదు. ఇట్లా పోతుంది రా అని చెప్పి అదే నెక్స్ట్ టైం పైకి కాదు ఈ యాంగిల్ లో ఇట్లా పోతుంది. పోతుంది అంటున్నా. ఈ యాంగిల్ లో పోతుంది కెమెరా కదా బాల్ బౌన్స్ లేదు. చూడు ఇదే విధంగా చూస్తున్నాడు గంట సేపటి నుంచి అక్షయ్. ఇప్పుడు సింగిల్ తీయాలన్నా అంటే ఆఫ్ లోనే కాదు, ఆఫ్ లో సింగిల్ చూడు అతను తిరగాలనుకుంటే సింగిల్ గ్రహరా అంటాడు, మిగతా రైతు రాను. అక్షయ్ అవుట్ చేయాలనుకుంటే ఇటు పాయింట్ షార్ట్ పాయింట్ పెట్టి యువతల షార్ట్ స్క్వేర్ లెగ్ కానీ షార్ట్ మిడ్ వికెట్ కానీ పెడితే అతను అన్ని సింగిల్స్కే ట్రై చేస్తాడు. ఫస్ట్ అంతా ఒక 30 స్కోర్ కొట్టేవరికి ఆ రెండు తప్ప ఏడా అయ్యాడు. అట్లా ఎన్నిసార్లు అవుట్ చేసినామో బాల్ దొరికితే కుడతాడు ఫస్ట్ అయినా. అంటే ఒక రెస్పెక్ట్ బౌలర్స్కి నేను చెప్పేది. లూజ్ బౌలర్స్ చేసే వాళ్ళకి ఇంకా ఆడబెట్టినా ఒకటే, నువ్వు గ్రౌండ్ అంతా పెట్టుకునే కొట్టేయచ్చులే. అతను ఆడే గేమ్ నేను చూసిన చాలా సార్లు. బ్యాట్స్మెన్ ఎట్లుంటుందంటే నువ్వు కొట్టగలుగుతావు అనుకుంటే ఏ బౌలర్ కైనా నీ కాన్ఫిడెన్స్ ఉందనుకో నువ్వు ట్రై చేస్తావు మంచి బాల్. అక్షయ్ అతను ఆఫ్ లో ఇట్లా అంటాడు కదా ఈ యాంగిల్ లో మంచి మంచి పిల్లలు ఆఫ్ లో 3 ఉన్నారంటే దొరుకుతాడు, లేకపోతే దొరకడు. 90% ఇంకా ఎక్కడ అసలు మేము ఆడ 2 సెంచరీలు చేయడానికి కారణము అదే. మాకు ఎన్ని క్యాచ్లు డ్రాప్ అది ఆ రోజు ఎక్స్ట్రా గుట్టాడులే. ఎన్నిసార్లు దొరికినాడు మనకి. ఆడ ఎట్లా కొడతా ఉన్నాడు అంటే ఈ యాంగిల్ లో కొట్టాడు ఎక్కువ. ఈ యాంగిల్ లో అన్ని యాంగిల్ ఉన్నాయి. ముందుకు వస్తాడు అని ఇట్లా అంటాడు, సింపుల్ గా 6లు పోతున్నాయి అవి. అదే ఎలా కొట్టాడు ఆ రోజు, ఎట్లా కొట్టాడు. స్పోర్ట్స్ దగ్గర ఉంది అది ఏ స్వామి వికెట్ దగ్గర కౌ కార్నర్ లాంగ్ ఉంది. కౌకారంలో కొట్టింది కాదు, ఇటు సైడ్ కొట్టింది, ఈ కరువు ఉన్న చోట లాంగ్ ఉంది. రోడ్ దగ్గర ఉంది. ఆయన కొట్టింది ఇదే యాంగిల్. అదొకటి ఆడేమైందంటే అది యాక్చువల్ గా బ్యాటింగ్ పిచ్, పైగా బౌలర్స్ కి ఆడ ఇట్లా వస్తుంది. అది బాల్ బౌన్స్ బౌలర్స్ కూడా ఇది ఉంది, స్కిట్ అవుతుంది సార్, అరిగిపోయింది అడంతా. రన్నర్ అప్ తీసుకొని ఇడికొచ్చి ఇది చూసుకొని ఇడికొచ్చి మళ్ళీ రన్నర్ అప్ పోతుంది. బౌలర్స్ కి ఫేవర్ గా లేదు అది, స్కిడ్ అవుతుంది కూడా మొత్తం అంతా అరిగి చాలా స్కిడ్ అవుతుంది. నేను మొన్న కూడా టోర్నమెంట్ అన్నా, చాలా స్కిడ్ అవుతుంది షూ. అసలు బాగా కిస్ చేయించాడు, దానికి మిడిల్ చేయించాడు. యాక్చువల్గా వాళ్ళు ఎట్లా కొట్టాలి నాకు నేర్పి, నేను అట్లా కొట్టలేను. నువ్వు బాల్ చూస్తావు కదా దగ్గర దాకా, పూర్తి ముందే ఆడేసి ఇది ఆడతావు. ముందే ఆడకుండా బాల్ వచ్చేదాకా ఉన్నావు అనుకో గైడ్ చేస్తావు. మిడిల్ అయింది అనుకో ఫేస్ మీద వెళ్ళిపోతుంది బాల్. నిన్న అనవసరం వాడు రెండు ఇచ్చాడు బాగా, అయితే హైట్ వచ్చింది బాల్. నేను హైట్ వచ్చే బాల్ బాల్ పైకి లేస్తుంది, పైకి లేసి లోపల వెళ్ళిపోతుంది. నువ్వు బాల్ హైట్ వచ్చే బాల్ అది టచ్ చేయాలనుకుంటే గల్లీ ఉన్నాడంటే దొరుకుతుంది. గల్లీ లేకపోతే దొబ్బొచ్చు బాల్ నీకు కాన్ఫిడెంట్. గల్లీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు క్లోజ్ చేయాలా లేకపోతే ఓపెన్ చేయాలా క్లారిటీ ఉంటుంది. నేను ఓపెన్ చేయను, ఓపెన్ అయితే చేయను. నాకు ఎట్లా వెళ్ళకపోతున్నానంటే బాల్ ఇంత హైట్ వచ్చింది అనుకో, నేను ఇట్లా ఉంకొని ఉంటా, ఎందుకంటే కాలు కిందకి వెళ్ళిపోతుంది బాల్ అని నాకు భయము. ఇప్పుడు బౌలర్ చూస్తావు, బౌలర్ రిలీజ్ పాయింట్ ఉంటుంది, దాన్ని చూస్తేనే నువ్వు బెండ్ కావాలా హైట్ లో ఉండాలనేది నీకు అర్థం అయిపోవాలి. ఓ ముందుగానే బెండ్ ఉండకూడదా, నువ్వు నిలబడతావు. నువ్వు ముందే బెండ్ అయ్యి ఉంటే బాల్ రీడ్ వేస్తున్నాడు అనుకో, బాల్ వెళ్ళి ఆల్మోస్ట్ నీ ముందర పడుతుంది. ఎప్పుడైతే ఈ హైట్ నుండి ఇది డౌన్ అవుతుందో బాల్ షార్ట్ వస్తుంది, నీకు బౌన్స్ అయిపోతుంది. లెంత్ బట్టి ఇప్పుడు బౌలర్ వేస్తున్నాడు, నేను ఒకటే చూస్తాను వికెట్ రిలీజ్ చేస్తున్నాడా, నువ్వు ఇది చూస్తేనే నీకు కరెక్ట్ గా అయ్యే అవుతుంది బాల్. ఎప్పుడైనా ఈ రిలీజ్